మరొక సంచలనమైన వార్త ఇది. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పేటటువంటి వార్త ఇది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని కూకటి వేళ్లతోటి పీకేస్తా అసలు మొలకెత్తనియా అని చెప్పేసి రేవంత్ రెడ్డి శపథం చేసిన నేపథ్యంలో పార్టీ చేరికలను భారీగా ప్రోత్సహిస్తాడనుకున్నాం. కానీ కేవలం 10 మంది ఎమ్మెల్యేలతోటి సరిపెట్టిండు. ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద కూడా బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పోరాడుతోంది, న్యాయ పోరాటం అయితే చేస్తోంది. సో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశము కొరకరాని కొయ్యగా కాంగ్రెస్ పార్టీకి మారిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంకొక పై ఎత్తు వేసినట్టుగానే కనబడుతుంది. సో దీనికి చెక్ పెట్టేలాగా ఈ సుప్రీం నిర్ణయాలేంది, ఈ పార్టీ ఫిరాయింపులేంది, ఈ కథా కార్ఖానేంది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందా అంటే అవునని అనిపించక మానదు. సో దానికి సంబంధించిన వార్త ఇది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్లో విలీనం కాబోతుందా? సో వీళ్ళు కేవలం ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మీరు గట్టిగా 10 మంది ఎమ్మెల్యేల గురించి మీరు పోరాడితే 16 మంది ఎమ్మెల్యేలు మేము చేర్చుకుంటామన్న విధంగా కాంగ్రెస్ పార్టీ హింట్ ఇస్తుందా? సో ఈ వార్తలు ఒకసారి చూస్తే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. కేవలం 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకేనట. ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన. సో నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు జరుపుతున్నాడట. ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్. ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరైతే బీఆర్ఎస్ పార్టీ ఉండేది. సో వాళ్ళు కేసీఆర్ కదా చేర్చుకున్నట్టు రేవంత్ రెడ్డి చేర్చుకోవాలనుకుంటే ఈ పార్టీకే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యేది. కానీ సో వాళ్ళు చేసిన పని నేను చేస్తే అక్కడ ఇమేజ్ డ్యామేజ్ అవుతా అనుకున్నాడో మరి ఎందుకు ఆగినో తెలియదు. కానీ ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మరో 16 మంది చేరితే 2/3 మెజారిటీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ అని చెప్పేసి అయితే వార్తలు నిజంగా ఈ సంచలనంగా మారే ఆ వార్తలు ఇవి. రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రతిపాదన మరోసారి తెర మీదకి వచ్చింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్గా సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు నడుస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి 26 మంది అవుతారని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్కు చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతు విధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, రాబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి చెందిన కీలక నేతల అభిప్రాయాలను అయితే అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించి నిర్ణయం అటు ఇటుగా వచ్చే అవకాశం ఏమైనా ఉంటే మనమే వాళ్ళ ఇంకా మిగిలిన కూడా జాయిన్ చేసుకుంటే ఒక్కసారిగా ఎల్పీఏ విలీనం అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఆలోచన చేస్తున్నారు. న్యాయపరంగా చిక్కులు రాకుండా ఎట్లా బీఆర్ఎస్కు చెందిన 38 మంది శాసనసభ్యుల్లో ఇప్పటికే 16 మంది మొత్తం బీఆర్ఎస్కు గెలిచిన వాళ్ళు ఎంతమంది? 38. ఇగో 38 మంది శాసనసభ్యులు ఇప్పటికే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతోంది. సుప్రీంకోర్టులో సైతం కేసు వేసింది. వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు చేరితే 2/3 షరతు మెజారిటీ షరతు పూర్తయి బీఆర్ఎస్పీ విలీనానికి మార్గం సుగమం అవుతుంది. దీంతో న్యాయపరంగా ఎక్కడ చిక్కులు రావని కాంగ్రెస్ భావిస్తుంది. అంతేకాకుండా గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం దెబ్బతీయొచ్చని ఆలోచిస్తున్నది. ఇప్పటికే మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనుకాడిన గులాబీ పార్టీ. సో ఎందుకు పోటీ చేయలేదో చాలా అందరికీ తెలిసిన విషయమే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని, కనీస పోటీ ఇచ్చే స్థాయి కూడా వారికి అభ్యర్థులు దొరకరని భావిస్తోంది. గ్రామ స్థాయిలో కారు పార్టీని పెకిలించేవేయచ్చనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. మొత్తానికి మిగతాది 8వ పేజీలో ఉంది. నాకు తెలిసి ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాదు, కేవలం ఇప్పుడు ఈ వార్తతోటే ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే ఒక ప్లాన్ అయి ఉంటుంది మేబీ. ఎందుకంటే ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాళ్ళు చేర్చుకున్నప్పుడు ఏం లేదు. కానీ ఇప్పుడైతే వాళ్ళు సుప్రీంకోర్టు అటు కథా కార్ఖానా పెద్ద ఎత్తున పోరాడుతారు కాబట్టి వాళ్ళకి చెక్ పెట్టే విధంగా ఇట్లాంటి వార్తలు బయటకు వదులుతున్నామో అని నాకు కూడా అనిపిస్తుంది. సో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన వార్తనే. సో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మరోసారి విలీనం చర్చలు తెరపైకి వచ్చినట్టు తెలిసింది. మరో ప్రతిపాదన రావాలని సూచన. 4గురికి మంత్రి పదవులు సాధ్యం కాదని, మరో రకమైన ప్రతిపాదనతో రావాలని విలీన వ్యవహారాన్ని డీల్ చేస్తున్న నగరానికి చెందిన ఓ మాజీ మంత్రికి ఏఐసీసీ పెద్దలు సూచించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన శాసనసభ్యుల్లో అత్యధికులు పార్టీ మారేందుకు ఆసక్తిగా
పార్టీ మారేందుకు ఆసక్తిగా ఉన్నా కులం చెడ్డ ఫలం దక్కాలి అన్న సూత్రాన్ని వినిపిస్తున్నట్టు సమాచారం. తమకు ప్రాధాన్యమైన పోస్టులు, ఆర్థిక లావాదేవీలు, బిల్లులు తదితరులు ఇవ్వాలని కొందరు షరతు పెట్టినట్లు చర్చ జరుగుతోంది. పార్టీలో చేరాలనుకునే వారిలో గ్రేటర్లో ఒకరిద్దరు తప్ప అందరూ ఆసక్తిగానే ఉన్నట్లు తెలిసింది. సో గ్రేటర్ తర్వాత మెదక్ జిల్లాలోనే అత్యధికంగా ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడి నుంచి గెలిచిన వారిని గ్రేటర్కి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే డీల్ చేస్తున్నట్లు సమాచారం. మెదక్ నుంచి ఎమ్మెల్యేలు అంటే ఇక మనకు తెలిసిన వాళ్ళే. అక్కడ వారిలో ముగ్గురు మినహా మిగిలిన వారందరూ ఒకే అయినట్లు తెలిసింది. హైదరాబాద్ జిల్లాలో ఒకరు మినహా మిగతా వారంతా కాంగ్రెస్లో జాయిన్ అయ్యేందుకు ఓకే అయినట్లు చర్చ జరుగుతోంది. బహుముఖ వ్యూహం అన్నమాట. ఏమంటారు మహారాణి చతుర్ముఖం మీద ఉంటుంది బాహుబలిలా గట్లనాడు కథ. బహుముఖ వ్యూహం అన్నమాట. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానంలోనూ గెలలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మాత్రమే 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇలా ఈ 2 ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. పదవులు ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. ఇలా అన్ని రకాల లెక్కలు వేసుకున్నాకే కాంగ్రెస్ అధిష్టానం వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జిల్లాలకు ప్రాతినిధ్యం అందే సమయంలో విలీనం ద్వారా న్యాయ సమస్యలకు చెక్ పెట్టడం, ప్రత్యర్థి పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం, బలహీనపరచడం, ఇలా బహుముఖ వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లుగా సమాచారం. గతంలోనే కాంగ్రెస్లోకి కొందరు వచ్చేందుకు సుముఖత చూపించినా పూర్తిస్థాయిలో చర్చలు సంప్రదింపులు ముందుకు సాగలేదని సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చాలామందిని ఇంకా తీసుకోలేదు, ఆలోచన చేసింది. ఎక్కడెక్కడ అవసరమో ఆ నగరాల్లో కీలకమైన నేతలను తీసుకుంది. ఎక్కడ గ్యాప్స్ని అక్కడ ఫిల్ చేసింది తప్పితే ఇక కేసీఆర్ గారు తీసుకున్నట్టు రాజకీయ పునరేకీకరణ అని ఒక కొత్త పేరు పెట్టి ఉన్న వాళ్ళందరూ తీసుకోలే. మరి ఎందుకో రేవంత్ రెడ్డి ఆ విషయంలో కరెక్టే అనిపిస్తుంది. కానీ మరి ఇప్పుడు ఉన్న మొత్తం విలీనం చేసుకుంటే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. పూర్తి స్థాయిలో చర్చలు సంప్రదింపులు ముందు సాగలేని సమాచారం. 3-4 అయితే రాహుల్ గాంధీ సమక్షంలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాక చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇక 6 మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం అయితే ఉందట. రాష్ట్రంలో ప్రస్తుతం 6 మంత్రివర్గంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతున్నా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముందుకు సాగడం లేదు. జిల్లాలు, కుటుంబాలు, సామాజిక వర్గాలు ఇలా అన్ని రకాల లెక్కలు కుదరకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. 6 మంత్రి పదవులతో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 8 మందిని కేబినెట్ స్థాయి పోస్టులతో సంతృప్తి పరచవచ్చని లెక్కలు వేశారు. మంత్రివర్గంలో హోంశాఖ, మున్సిపల్, విద్య, ఎస్సీ, ఎస్టీ తదితర శాఖలకు మంత్రులు లేరు. సో వీటితో పాటు ఒక్కో మంత్రి దగ్గర 3-4 కీలక శాఖలు ఉన్నాయి. వీటిని కూడా కొత్త వారికి కేటాయించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ చేయాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరిగితే వారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశం అయితే కనబడుతుంది. నిజంగా మండలిలో కూడా బలం పెంచుకునే దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందట. మరి అదేందో కూడా చూద్దాం. మొత్తంగా 4 మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఎల్పీని మొత్తం విలీనం చేయడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారట. ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ పార్టీ ఖతం. ఇక గాలే కుటుంబ సభ్యులే మిగులుతారు. బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగానే మరికొందరు ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటన్నింటినీ కైవసం చేసుకునేందుకు విలీనం ద్వారా మార్గం సుగమవుతుందని, దీంతో మండలిలో బీఆర్ఎస్ బలం గణనీయంగా పడిపోయి అక్కడ సైతం తక్కువ మంది సభ్యులు ఉంటే విలీనానికి సులువు అవుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇలా గతంలో జరిగిన అవమానానికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వాళ్ళకి నేలగొలినట్టు 10 ఏళ్ళు విపరీత ధోరణులతోటి వినాశకాలైన విపరీత బుద్ధి అన్నట్టు సో ఏకపక్ష నిర్ణయాలతోటి నిరంకుశత్వ పాలన చేసినటువంటి కేసీఆర్ ఒక్క దెబ్బ కూలిపోయిన పరిస్థితి చూసినాం. సో మళ్ళీ ఊవెత్తున ఎగుస్తాడేమో అనుకుంటే అర్థం లేని విమర్శలతోటి అప్పుడెప్పుడో పాత వీడియోలు చేసి ఒక ఆయన కొడుకు ఇజ్జత్ తీసుకుంటాడు, వాళ్ళే ముంచి వాళ్ళే మళ్ళీ నష్టపరిహారాలు కానీ ముసలికా నిర్గాస్తూ అల్లుడు లేఖలు రాసి ఆయన ఇజ్జత్ తీసుకుంటాడు. ఇట్లా అంటే ఒక పోరాటం చేస్తున్నామంటే నిజాయితీ ఉండాలి, దాంట్లో ఆ పోరాటంలో ఒక ఖచ్చితత్వం ఉండాలి. పోరాటం చేస్తే ఎవరికైనా ఏదో ఒక రోజు మళ్ళీ అవకాశం వస్తూనే ఉంటుంది. ఆడు విద్యార్థుల గురించి అశోక్ నగర్లో వాళ్ళ ధర్నాలు రాస్తారోకోలు గ్రూప్ విద్యార్థుల గురించి కేటీఆర్ నేను పోరాడతా అని చెప్పేసి వాళ్ళు నమ్మించి మోసం చేసి కోర్టులకు గెత్తా సుప్రీం దాకా పోతా అన్నాడు. అది విడిచిపెట్టిండు. పాపం ఎగ్జామ్స్ రాయకుండా చాలామంది ఆయన నమ్ముకొని ఆగిపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది వాళ్ళకి విరుద్ధంగా వచ్చింది. ఆయన కేటీఆర్కు దేని మీద సోయింది? ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాన్ని ఏమో గట్టిగా పట్టుకొని వేలాడుతుండు. మరి విద్యార్థులకు సంబంధించిన అంశం కేసు ఏడికి పోయింది? అదటే గాలికి పోయింది. ఇక హరీష్ రావు ఏమో సంగమేశ్వర బసవేశ్వర అనుకుంటే పాదయాత్ర చేస్తారట. మరి నువ్వు కట్టినటువంటి కాళేశ్వరం మీకు ఇక పేర్లు ఏం చెప్పాలి కానీ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అంతగిరి, అన్నపూర్ణమ్మ, కొండ పోచమ్మ ఇక్కడ భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. మరి అక్కడ ఎందుకు పాదయాత్ర చేయవు? సో మొత్తంగా ఇదైతే జరుగుతోంది.
4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికైతే ఓకే అంటారట. మరి ఈ దెబ్బతోటి ఈ వార్తతోటి మళ్ళీ ఏమన్నా భయంలో పడతారా? కేసీఆర్ దెబ్బకే ఫామ్ హౌస్ వదిలిపెట్టి అయితే బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ నెల ఎప్పుడో మీటింగ్ కూడా పెట్టుకుంటారట. మొత్తంగా 4 మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్పీ విలీనం అవుతుందా? ఇది కరెక్ట్ చర్యనేనా? జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కమెంట్ రూపంలో తెలియజేయండి.